అనిపించి వెళ్దాం వచ్చారు మన టైం వస్తుంది సార్ అంటే చేసి వెళ్దాం బ్యాంకు फोकस करो ముందు అవిడి రావడి ప్రాంతంలో మిసాంగు తుఫాను దెబ్బకి గత 3 రోజులుగా పడుతున్న ఈ భారీ వర్షాలకి గాలికి ఈ వరి రైతాంగం అంతా కూడా తీవ్రంగా నష్టపోవడం జరిగింది. 10% రైతులు ధాన్యం రాసులు పోగుపెట్టుకుని ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ధాన్యాన్ని ఎగుమతులు చేయలేక ఈనాడు నష్టపోవడం జరిగింది. రైతులకి ప్రభుత్వంలో సంచులు ఎవరు, బరకాలు ఎవరు, కనీసం తుఫాను వస్తుంది రైతు మాసూలు చేసిన ధాన్యాన్ని మిల్లర్లకి తరలించాలనే ఆలోచన కూడా ఈ ప్రభుత్వం లేకపోవడం చాలా దురదృష్టకరం. దానివల్ల రైతులు ఈనాడు అన్ని రకాల నష్టపోయారు. ఒక పక్క వర్షం, ఒక పక్క గాలి, దాని ప్రభావం ఈనాడు రాసుల మీద ఉన్నటువంటి బరకాలు కూడా ఎగిరిపోయి ధాన్యం తడిచిపోయి మొలకొచ్చి రంగు మారిపోయి ఈనాడు ఏ విధంగానూ కూడా నష్టపోయే పరిస్థితి, తీవ్రమైన నష్టాల్లో ఉంటే ఈ రకమైన ఈ తుఫాను ప్రభావం వల్ల నష్టపోయారు. వీళ్ళని తక్షణం ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఉంది. రంగు మారినా, తడిచిపోయినా, మొలకొచ్చినా ఈ ధాన్యాన్ని ఎంఎస్పీ రేటుగా గిట్టుబాటు ధరకే
ఏదైతే 1637 రూపాయలకి 75 కేజీలు కొంటా ఉన్నారో ఈ యొక్క మాయిశ్చర్ కంటెంట్ తోటి సంబంధం లేకుండా నిబంధనలు సడలించి కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. రైతులు ఈనాడు ప్రభుత్వం సహకారం చేస్తూ ఉంటే తొందరగా ఇంకా ఉప్పుడై ఉండేది.